కేంద్ర ప్రభుత్వం వెంటనే కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లు విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ మంగళవారం నుంచి కార్ఖానాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షకు 3వ రోజున విస్తృత సంఘీభావం లభించింది. ఈ దీక్షకు మద్దతుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మల్కాజ్గిరి గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగూరు శ్రీనివాసరెడ్డి, కుత్బుల్లాపూర్ ఏ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు ఎన్నాళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడం అత్యవసరమని అన్నారు. ప్రజల హక్కుల కోసం ఎమ్మెల్యే గణేష్ చేపట్టిన ఈ ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. దీక్షకు సంఘీభావం తెలిపిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే గణేష్ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం వరకు తన పోరాటం ఆగదని అని స్పష్టం చేశారు. శ్రీ గణేష్ అన్న గారికి ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, అన్నతో పాటు మరి కూర్చున్న మన మహిళా నారీమణులందరికీ, ఇక్కడికి విచ్చేసిన అందరి ప్రజానీకానికి ధన్యవాదాలు జరుపుకుంటూ, మరి అన్న చేస్తున్న అడ్వకేట్లం మద్దతు జరుపుకుంటూ, మరి ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని విలీనం చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతిపాదించింది. దాని ప్రకారంగా వాళ్ళు చేయకుండా దానికి వ్యతిరేకంగా మరి శ్రీ గణేష్ అన్న మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు చేస్తున్న ఈ రిలే నిరాదీక్షకు సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ తరఫున పూర్తి మద్దతు, మా సహకారాన్ని ఫ్యూచర్లో ఏ విధమైన సహాయాన్నైనా మేము అందిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మళ్ళీ మొన్న 4 రోజుల క్రితం మళ్ళీ ఒక నామినేటెడ్ వ్యవస్థని కొనసాగిస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ డిఫెన్స్ నుంచి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అంటే మళ్ళీ 1 ఇయర్ అని, ఇప్పటికీ 6 సంవత్సరాలు అయింది మనకి ఎలక్షన్. ఇక్కడికి విచ్చేసినటువంటి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారికి, మరి అదేవిధంగా మేడ్చల్ బి బ్లాక్ ప్రెసిడెంట్, కుత్బుల్లాపూర్ బి బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ గారికి, ఆర్టీఏ అఫీషియల్ మెంబర్ జైపాల్ రెడ్డి గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కంటోన్మెంట్ మర్జ్ చేయాలని చెప్పి శ్రీ గణేష్ అన్న గారు చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్షకు అందరూ కూడా మద్దతు. ఇప్పుడు మా కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ అధ్యక్షుడు రమణ గారి 2 మాటలు మాట్లాడాలని విలీనం చేయాలన్న ఉద్దేశంతో మన స్థానిక గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గణేష్ గారు రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆయన ఈ దీక్షకు పూనుకోవడంలో ఒక న్యాయం ఉన్నది. పేద ప్రజలందరూ కూడా కంటోన్మెంట్ పరిధిలో నానా రకాల బాధలు పడుతున్నారు. అభివృద్ధి విషయంలో కూడా చాలా వెనుకబడిపోతున్నాం. ఏ సమస్య ఉన్నా కూడా చెప్పుకోవడానికి ఇక్కడ క్రింది స్థాయి ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఇటువంటి సమస్యలకు పూర్తిగా పరిష్కారం దొరుకుతుందన్న ఉద్దేశంతో మన గణేష్ గారు పేద ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా పూర్తి స్థాయిలో సంఘీభావాన్ని తెలుపుతున్నందుకు కూడా మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు మొన్న ఎలక్షన్లప్పుడు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలో కేంద్రంలో వస్తే సోదరి మనందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మన చాలా సంతోషం. ఏదైతే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం 76 సంవత్సరాలు అయింది రాష్ట్రం ఏర్పడి, 76 సంవత్సరాలు అయినాక కూడా మన రాష్ట్రంలో ఉన్న పౌరులు కాకుండా కేంద్ర ప్రభుత్వం మన మీద పెత్తనం చేస్తూ ఉంది. అది కంటోన్మెంట్ బోర్డు మీద పెత్తనం చేస్తూ ఉంది.
మరి ఎమ్మెల్యే గారు నిరంతరం ప్రజలు వండుకుంటూ ఇక్కడ పేద ప్రజలందరూ కూడా దాదాపు 40,000 కుటుంబాలు సమ్మేళనంలో ఉండి ఇబ్బంది పడుతుంటే చూడలేక మరి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం, రిలే నిరాహార దీక్ష. దానితో పాటు కేంద్రం 6 సంవత్సరాలు అవుతుంది. అంటే 12 సంవత్సరాల నుంచి మోడీ గారి ప్రభుత్వం ఉంటే మనకు 2 సంవత్సరాలకు ఒకసారి బోర్డు ఏర్పాటు చేయాలి, 5 సంవత్సరాలకు ఒకసారి. కానీ వాళ్ళు ఎలక్షన్లు పెట్టే దమ్ము లేదు, ఎందుకంటే ఓడిపోతామన్న భయంతో నామినేట్ చేసుకుంటూ వాళ్ళ కాలయాపన చేసి ఇక్కడ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా అధ్యక్షుడిగా నేను మద్దతు తెలియజేస్తా ఉన్నాను. దానితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఆనాడు 76 సంవత్సరాల కింద రాష్ట్రం ఏర్పడినప్పుడు సిటీ నడిబొట్టున ఉండాలని చెప్పి కంట్రోల్మెంట్ వాళ్ళకు ప్రభుత్వం ఆ రోజు భూములు ఇవ్వడం జరిగింది. మరి ఈ భూములకు ప్రత్యామ్నాయంగా ఔటర్ రింగ్ రోడ్ అవతల ఎన్నో భూములు ఇస్తామని చెప్పడం జరిగింది. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరినీ మేలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడనేమో మినిస్టర్ గారు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మరి పెద్దలు ఈటల రాజేందర్ గారిని ఎంపీగా ఎన్నుకున్నాం. మీరిద్దరు కలిసి అయ్యా సికింద్రాబాద్ ప్రజలేమో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు చేసుకొని GHMC ఎన్నికలు కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి.